జై గురుదేవ్. వైరాగ్య భావం ఎలా అలవర్చుకోవాలి అనే విషయము తెలుసుకుందాం. సంప్రదాయబద్ధమైన హిందూ జీవితము ధర్మ, అర్థ, కామ, మోక్షము అనడి నాలుగింటిని సాధించేదిగా నియమింపబడింది. ధర్మాన్ని అనుగుణంగా జీవిస్తూ వీలైన అర్థాన్ని అనగా ధనమును సంపాదిస్తూ మన వివేక వితరణలంటే మన కోరికలను తీర్చుకుంటూ మోక్షాన్ని సాధించడమే మానవ జీవిత పరమార్థం. ఇది సంభవం అయ్యేలా చేయడానికి జీవితాన్ని 4 ఆశ్రమ విభాగాలుగా విభజించడం జరిగింది. అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమములు. మోక్ష సాధనకు ఉపయోగపడే జీవితానికి అర్హమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ జీవితాన్ని పూర్తిగా సంతోషంగా జీవించాలి. అదేవిధంగా జీవితాన్ని మలచడానికి ఉపయోగపడే ధర్మానికి, సంతోషంగా జీవించడానికి అవసరమయ్యే అర్థకామాలకు కూడా అర్హమైన విలువను ఇచ్చినప్పటికీ వాటి పరిమితులను కూడా గుర్తించాలి. ధర్మ, అర్థ, కామాల ఆకర్షణలోనూ విలువలలోనూ మునిగిపోయి మోక్షాన్ని విస్మరించరాదు. వీటిని సాధించడంలో అహంకారమును బుద్ధులు దృఢపడి చివరలో వీటిని విడనాడడము కష్టతరం అయ్యే ప్రమాదం ఉంది. ధర్మార్థ కామాల ఆవశ్యకతను, విలువను, అవధిని, పరిమితిని, ప్రయోజనాన్ని పూర్తిగా గుర్తిస్తూ జీవించడంలో వాటి బంధం నుండి బయటపడగలగాలి. అప్పుడే మోక్షము సాధ్యమవుతుంది. ఈ అవగాహన సక్రమంగా లేని పక్షంలో వానిలోనే బంధింపబడి ఉండిపోవడం జరుగుతుంది. వేదాంత విద్యార్థికి కోరిక శత్రువు వంటిది. ఈ కోరికలు మనస్సును అశాంతితో నింపి లక్ష్యాన్ని మరిపింపజేస్తాయి. విషయభోగ వాంఛలలోనూ ప్రయత్నాలతోనూ కాలము గడిచిపోతుంది. ధ్యానము కష్టసాధ్యమవుతుంది. అందుకనే కోరికను శత్రువుగా భావించి అప్రమత్తతో వ్యవహరించాలి. అర్థాన్ని సంపాదించడంలోనూ, దాచడంలోనూ, ఖర్చు చేయడంలోనూ కూడా మనస్సు అంతులేని అశాంతికి గురికాక తప్పదు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ధర్మాచరణలో పేరు ప్రతిష్టలు, సన్మానాలు, సంపదలు వృద్ధి అయ్యి మనస్సును అన్యాక్రాంతం చేసి లక్ష్యాన్ని విస్మరింపజేస్తాయి. వీటి అన్నిటి ప్రయోజనాలను, పరిమితులను గుర్తిస్తూ అర్హమైన విలువనిస్తూ పూర్తిగా జీవించడంలో మొత్తం కోరికల నుండి బయటపడగలగాలి. చివరగా మోక్షము కావాలనే కోరికను కూడా విడిచిపెట్టాలి. కోరిక ఏ రూపంలో ఉన్న అజ్ఞానము ఉందన్నమాటే. అత్యున్నతమైన ఈ వైరాగ్య భావంతో మానవుడు జీవించాలి, ధ్యానించాలి. జీవితంలో ఏమీ సాధించలేని నిరాశతో భయపడి అన్నిటినీ వదిలివేయడం కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంతో పరిణత చెందిన బుద్ధిలో వికసించిన అత్యున్నత భావమే వైరాగ్య భావం. హరి ఓం తత్సత్.